నుంచి ఇటు మా అసోసియేట్ ఎడిటర్ నగేష్ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నగేష్ చెప్పండి, ఇవాళ కేటీఆర్ అయితే విచారణకి హాజరవుతున్నారు. సో మొత్తంగా విచారణ అనంతరం ఏం జరుగుతుంది అనుకోవచ్చు నగేష్? వెళ్ళాడు. ల్యాండ్ క్రూజర్ వెహికల్లో, తన సొంత వెహికల్లో సింగిల్ గానే వెళ్ళారు. బయట కార్యకర్తలందరినీ పోలీసులు ఆపివేసిన పరిస్థితి. మొత్తం వందల మంది పోలీసులు బయట మెయిన్ రోడ్ మీద వాళ్ళందరినీ ఆపేశారు. కేటీఆర్ ఒక్కడే చేయి ఊపుకుంటూ లోపలికి వెళ్ళారు. సో మొత్తానికైతే గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా చలామణైన మాజీ మంత్రి కేటీఆర్ ఇలా ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ కార్ రేస్ సంబంధించి 46 కోట్ల రూపాయల వ్యవహారంలో ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సింది. ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ తరుణ్ జోషి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్న మజీద్ హుసేన్, వీళ్ళందరూ కూడా ఒక 5గురు అధికారులు కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 46 కోట్లకు సంబంధించి డబ్బుల రూపేణా ఎందుకు, బాండ్ల రూపేణా బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, వివిధ కంపెనీలకు సంబంధించి ఎందుకు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీని గ్రీన్కో ద్వారా ఎందుకు ప్రమోట్ చేశారు, ఆ ప్రమోషన్ అనేది 9, 10, 11, 12 సీజన్లలో నిర్వహించాలనుకున్నారు. కానీ ఒక్క సీజన్తో ముగియడానికి కారణం ఏంటనేది కూడా ఇలాంటి ప్రశ్నలే వేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎలక్షన్ టైంలో 18 రోజుల గ్యాప్లోనే ఈ వ్యవహారం అంతా నిర్వహించి ఏమాత్రం సంబంధం లేకపోయినా స్పాన్సర్షిప్ అవుతారని ప్రభుత్వం ఎత్తడం ఏమిటనే అంశం కూడా ఖచ్చితంగా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్లో రేసు నిర్వహించారు. రేస్ ట్రాక్ సివిల్ పనులకు సంబంధించి పురపాలక శాఖ 12 కోట్లమే మాత్రమే భరించింది. అంటే ఎఫ్ఈఓకు చెల్లింపులు, ఇతర నిర్వహణ ఖర్చులను ఎఫ్ఈఓకు చెల్లించడం కావచ్చు, స్పాన్సర్షిప్ అయిన ఎస్ నెక్స్ట్ జెన్ బాధ్యత. కానీ అవన్నీ కూడా ఎస్ నెక్స్ట్ జెన్ ఎందుకు చేయలేదన్న విషయాన్ని కూడా ప్రస్తుతం కేటీఆర్ని ప్రశ్నించింది. కేటీఆర్ అయితే కొద్ది నిమిషాల క్రితమే లోపలికైతే వెళ్ళారు. సో కేటీఆర్ వెళ్ళిన తర్వాత కాసేపు లోపల ఉండే అవకాశం కనిపిస్తుంది. మరో 10-15 నిమిషాల వ్యవధిలోనే కేటీఆర్ని ప్రశ్నించడానికి అయితే అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికీ ఒక కొచ్చ నీరుని తయారు చేసిన అధికారులు రకరకాలుగా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితం మీడియా ముందు మాట్లాడారు. ఒక పైసా, అంటే నయా పైసా కూడా తాను ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అని చెప్పి గవర్నమెంట్ను విమర్శిస్తూ మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే సో ఇవన్నీ కేటీఆర్ మాట్లాడినా కూడా క్లియర్గా పేపర్ మీద మాత్రం ప్రభుత్వం అనేది కేవలం నోట్ ఫైల్ ద్వారానే 55 కోట్ల రూపాయల స్కామ్ జరిపిందనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అరవింద్ కుమార్ కూడా నిన్న విచారణకు అటెండ్ అయిన సమయంలో కూడా సేమ్ ఇదే విషయాన్ని కేటీఆర్కి, అంటే కేటీఆరే తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్డర్ ఇస్తేనే తాము ఈ పనులను చేశామని చెప్పుకొచ్చారు. అంటే ఖచ్చితంగా ఓవరాల్గా కేటీఆర్ పాత్రనే ఇద్దరు కూడా, అరవింద్ కుమార్ కానీ బిఎల్ఎన్ రెడ్డి కానీ వాళ్ళు ఎత్తి చూపుతున్న పరిస్థితి. సో మొత్తానికైతే కేటీఆర్ వీటన్నిటికైతే ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ మాజీ మంత్రిగా, అప్పటి పురపాలక శాఖ మాజీ మంత్రిగానే అన్ని బాధ్యతలు అతను అప్పుడు మోసాడు. మరి ఆ బాధ్యతలకు సంబంధించి తానేదో తెలంగాణ బ్రాండ్ పెంచడం కోసమే ఈ కార్ రేస్ని తీసుకొచ్చానని చెప్పాడు. కానీ ఇక్కడ జరిగిన విషయం వేరే. ఎఫ్ఈఓకు డాలర్లలో, లండన్ కంపెనీకి డాలర్లో చెల్లింపులు జరపడం, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాల్సి ఉన్నా కూడా అది తీసుకోలేదు. అంటే హరీబరిగానే మొత్తం వ్యవహారం అంతా నడిపినట్టుగా అర్థమవుతుంది. అంటే స్పాన్సర్షిప్ బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని స్పాన్సర్కు చెల్లించాల్సిన ఎఫ్ఈఓకు ప్రభుత్వమే చెల్లించడం పైన కూడా ఏసీబీ కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫార్ములా రేస్ స్పాన్సర్ చేయడం కోసం ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ముందుకు వచ్చినా కూడా ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీని వాళ్ళు ఫ్రేమ్లోకి తీసుకోకుండా ప్రభుత్వమే స్పాన్సర్షిప్ బాధ్యత తీసుకొని నడిపిందనేది కూడా క్లియర్గా అందులో తెలుస్తుంది. ఏదైతే నోట్ ఫైల్కి సంబంధించి కూడా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇవన్నీ విషయాలపైన కూడా కేటీఆర్ని ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం అంటే హరీబరీగా మొత్తం అంటే 9, 10, 11 సీజన్లలో నిర్వహించాలనుకున్నా కూడా గ్రీన్కో అనే కంపెనీని తీసుకొచ్చి గ్రీన్కో కంపెనీ ద్వారానే ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా తెలుస్తుంది. ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎందుకు ఇందులో అవతారం తీసుకురావాల్సి వచ్చింది, అలాగే ఇందులో
అయితే గ్రీన్కో ప్రమోటర్గా వీళ్ళు మీకు సంబంధించిన వాళ్ళని గ్రీన్కో ప్రమోటర్గా ఎందుకు ఎంచుకున్నారు? సో ఇవన్నీ కూడా ఖచ్చితమైన విషయాలపైన కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కోర్టు మాత్రం అడ్వకేట్తో పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం గతంలో అడిషనల్ అడ్వకేటుగా ఈజీగా పనిచేసిన రామచంద్రరావు ప్రస్తుతం అయితే కేటీఆర్తో వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే కేటీఆర్ మరికొద్ది నిమిషాల్లో తను మాత్రం విచారణ ఎదుర్కోవాల్సిన అగత్యాన్ని మాత్రం ఖచ్చితంగా కల్పించుకున్నారు. ఎందుకంటే స్కామ్ అనేది క్లియర్గా 600 కోట్ల స్కామ్ జరిగిందనేది క్లియర్గా అర్థమవుతుంది. 600 కోట్ల స్కామ్కు సంబంధించి తాను ఏం సమాధానాలు చెప్పుకున్నాడనేది తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే కేటీఆర్ అనేది మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం సమాధానాలు చెప్పడానికి మరి ఎలాంటి ప్రిపరేషన్ ఉంది, మరి మానసికంగా సిద్ధంగా ఉన్నాడా లేదనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మీడియా ముందు మాట్లాడి పలు రకాల ఆరోపణలు చేసి మాత్రం తనైతే ప్రస్తుతం అయితే వచ్చిన పరిస్థితి, విచారణకు వచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా గ్రీన్కో కంపెనీ కానీ, ఎస్ నెక్స్ట్ జెన్ కానీ, ఇందులో ఎఫ్ఈఓ పాత్ర కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ నుంచి ప్రతి సమాధానం రాబట్టడానికే ఏసీబీ అధికారులు ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విదేశీ మారకం ద్వారా డబ్బులు చెల్లించడం, ఆర్బీఐకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పన్ను రూపేణా డబ్బులు చెల్లించడం, అంటే నోటు ఫైల్ ద్వారానే జరిగింది ఈ వ్యవహారం అంతా కూడా అని చెప్పి అప్పటి పురపాలక శాఖ కమిషనర్ కూడా అరవింద్ కుమార్ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. మా సొంత వ్యవహారం కాదు ఇది, అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ అతను ఆదేశిస్తేనే మొత్తం డబ్బుల చెల్లింపు జరిగిందని చెప్పుకొచ్చాడు. మౌలిక సదుపాయాల వ్యవహారం మిగతా అన్ని కూడా 160 కోట్ల మేర ఖర్చు చేశారు. మధ్యలోనే స్పాన్సర్షిప్ని ఎస్ నెక్స్ట్ జెన్ ఉపసంహరించుకోవడం తమ వల్ల కాదని చెప్పి వాళ్ళు తప్పుకోవడంతో కూడా ఇవన్నీ కూడా అంటే ఇక్కడ కార్ రేసింగ్ నిర్వహణ అనేది కాదు, అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ రూపేణా, ఎలక్ట్రల్ బాండ్ రూపేణా 41 కోట్ల రూపాయలు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసమే ఈ కార్ రేసింగ్ అనేది క్విడ్ ప్రోకో ద్వారా ఒక గ్రీన్కో కంపెనీని సృష్టించి ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీని గ్రీన్కో ద్వారా రప్పించి చేశారనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వీటన్నిటి కూడా ఖచ్చితమైన సమాధానాలు మాత్రం కేటీఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకైతే చాలా వరకు డాంబికాలు పలికారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అధికారుల నుంచి మాత్రం ఖచ్చితమైన సమాధానాలు రాబట్టడానికి అధికారులు ప్రయత్నిస్తారు. ముగ్గురు అధికారులు అయితే ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. తరుణ్ జోషి కానీ, విజయ్ కుమార్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కానీ, అలాగే డిఎస్పీగా ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మజీద్ హుస్సేన్ కానీ, మిగతా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఈ ట్రైప్యాడ్ ఒప్పందం ఎస్ నెక్స్ట్ జెన్ కానీ, ఎఫ్ఈఓ కానీ, గవర్నమెంట్ కానీ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన ట్రైప్యాడ్ ఒప్పందాన్ని కూడా కేటీఆర్ ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అరవింద్ కుమార్ తయారు చేసిన నోట్ ఫైల్ను కూడా కేటీఆర్ ముందు పెట్టి అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్న మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా కేవలం ఒక ఐఏఎస్ అధికారి తయారు చేసిన నోటు ఫైల్ ద్వారా డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు ఒప్పుకున్నారు, మీరు ఎందుకు ఆర్డర్ చేశారు, ఇవన్నీ ప్రశ్నలు ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏదైనా వర్క్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ ఒక పనికి సంబంధించి ఖచ్చితంగా క్యాబినెట్లో ఒప్పందం జరగాలి. క్యాబినెట్ అప్రూవల్ తర్వాతనే ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొంది డబ్బులు రిలీజ్ చేయాలి, అది కూడా జీవో రూపేణ రావాలి. కానీ ఇక్కడ కేవలం ఒక నోట్ ఫైల్ ద్వారా నోట్ ఫైల్ తయారు చేసి అరవింద్ కుమార్ సంతకం పెట్టి డబ్బులు రిలీజ్ చేయడం అనేది ఖచ్చితంగా స్కామ్ అనేది పోలీసులు ఆల్రెడీ ఏసీబీ ప్రైమరీగా నిర్ధారించింది. ఎఫ్ఐఆర్లో కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని తన తీర్పులో వెల్లడించింది. హైకోర్టు క్వాష్ పిటిషన్ సమయంలో కూడా ఖచ్చితంగా కీలక దశలో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో తాము జోక్యం చేసుకోలేము, అరెస్టుకు సంబంధించి కూడా తాము ఎటువంటి ఆధారాలు ఇవ్వలేమని చెప్పారు. 10 రోజుల గడువు కూడా వాళ్ళ అడ్వకేట్ అడుగుతూ 10 రోజుల గడువును కూడా ఇవ్వలేమని చెప్పారు. ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉఠావుటిన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టులో కూడా ఇవాళ అడ్మిట్ అవుతుందా లేదనేది కూడా అదొక క్వశ్చన్ మార్క్. సో మొత్తానికైతే కేటీఆర్ అయితే పీకుల్లో కష్టాల్లో ఈ కారు సంబంధించి ఖచ్చితంగా ఇరుక్కున్నాడు. బయటికి ప్రజలకు ఎన్ని విషయాలు చెప్పినా కూడా అధికారికంగా ప్రజలకు సంబంధించిన డబ్బు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇక్కడ చాలా కీలక అంశం. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజాప్రతినిధులైనా, ఐఏఎస్ అధికారులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షార్హులే. ఇలా చేసిన గతంలో చాలామంది కూడా జగన్ అక్రమాస్తుల కేసులో కూడా శ్రీలక్ష్మి కానీ అప్పుడు చాలామంది అధికారులు వాళ్ళు కూడా జైలుకు వెళ్ళారు. సో ఇందులో వీరికి కూడా మినహాయింపు ఎవరికి ఉండదు. స్కామ్ అనేది ఖచ్చితంగా స్కామే, కానీ బయటికి రాజకీయంగా ఆరోపణలు చేయొచ్చు, రకరకాలుగా విమర్శించవచ్చు. కానీ సంచలనంగా మాజీ మంత్రి కేటీఆర్ ఇలాంటి విషయాలు ఎప్పుడు ఊహించి ఉన్నాడు.
ఈ కార్ రేసింగ్ తెరపైకి వస్తుంది, తాను విచారణకు హాజరవుతాడని చెప్పి ఎప్పుడు ఊహించుండాడు. అంటే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ దాడిలోకి తిరుగుతూ రకరకాలుగా చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం తన పనితీరు కొనసాగిస్తున్నా కూడా ఏదో లోపాన్ని ఎత్తి చూపుతూ రకరకాలుగా ముందుకెళ్తున్నాడు. కానీ ఈ కారు రేసింగ్ అనేది వచ్చేసరికి దాన్ని దృష్టి మళ్లించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా 10 ఏళ్లు పాలించిన వ్యక్తిగా గవర్నమెంట్లో, తెలంగాణ గవర్నమెంట్లో 2వ నెంబరు ఉన్న తాను అధికారులను ఆదేశించేవాడు. ఇలాంటి పోలీసులందరినో బందోబస్తుగా పెట్టుకొని శాసించాడు. కానీ అదే పోలీసుల ముందు ఇలా విచారణ ఎదుర్కొంటున్నాడు. మొదట విచారణకు రాకూడదని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ న్యాయస్థానాల మెట్లు ఎక్కి ప్రయత్నాలు చేశాడు. అంటే తమకు న్యాయస్థానాలు కొత్త కాదు, చట్టాలు కొత్త కాదు, వేరే ఏవి కొత్త కాదన్నారు. జైలుకి వెళ్తే ఖచ్చితంగా యోగా చేసుకుంటానని కూడా చెప్పాడు. సో ప్రస్తుత పరిస్థితి కూడా యోగాకు దారితీస్తుందని చెప్పి కూడా చాలా మంది నెటిజన్లు అయితే రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు, మీమ్స్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో లొటపిస్ అనే కేసు అని చెప్పి కూడా ఒక దాదాపుగా 10-20 సార్లు ఇప్పటి వరకు అని ఉండవచ్చు. దానిపైన కూడా చాలా యాంగిల్లో ఎక్స్ వేదిక కావచ్చు, గూగుల్లో కూడా విపరీతంగా నెటిజన్లు అయితే సెర్చ్ చేశారు. అంటే లొటపిస్ అనేది ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ప్రకారమే పనికిరాందని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నా. మరి పనికిరాని కేసులో మరి ఎందుకు స్కామ్ జరిపినట్టు, మరి పనికిరాని స్కామ్ వ్యవహారంలో ఎందుకు స్కామ్ చేశాడని చెప్పి కూడా చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. సో రకరకాలుగా కేటీఆర్ అయితే మీమ్స్ ద్వారా కావచ్చు, రకరకాలుగా నెటిజన్ల ద్వారా అయితే విమర్శలు పాలవుతున్నాడని చెప్పి క్లియర్గా చెప్పచ్చు. కానీ ఇవాటి విచారణలో కేటీఆర్ మరి తొణికిసలాడతాడా, భయపడతాడా, లేకుంటే తను సమాధానం చెప్పడానికి ఉద్రిక్తులవుతాడా చూడాల్సి ఉంది. గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఎస్ రామచంద్రరావుని తోడుగా తెచ్చుకున్నాడు. కానీ తనని లోపలికి అలో చేయకుండా ఒక గ్లాస్ మధ్యలో, గ్లాస్ అవతల కేటీఆర్ను అధికారులు కూర్చుంటారు, గ్లాస్ యువతల రామచంద్రరావు కూర్చుంటాడు. కానీ సలహాలు సూచనలు తీసుకోవడానికి రామచంద్రరావుకి ఎలాంటి అధికారం లేదు. కేవలం అడ్వకేట్ పర్యవేక్షణ మాత్రమే కేటీఆర్కు ఉంటుందనేది ఇక్కడ క్లియర్గా కోర్టు ఆర్డర్ బట్టి తెలుస్తుంది. సో మొత్తానికైతే కేటీఆర్ కొద్ది సేపటి తర్వాత విచారణ ఎదుర్కోబోతున్నాడు. పలు ప్రశ్నలకైతే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే కొచ్చనీరు తయారు చేసిన ఏసీబీ అధికారులు 1 by 1గా అంటే హైదరాబాదు నడిబొడ్డున ఈ కార్ రేసింగ్ అనేది నిర్వహించడానికి ఎలాంటి మౌలిక సదుపాయాలే నడి బొడ్డున నిర్వహించిన సమయంలో కూడా చాలా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజుల పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ కూడా మీ అంశంలో మీరు గమనించలేదా? ప్రజలకు సంబంధించిన బాధకాలు కూడా ఎందుకు చూడలేదు? నెక్స్ట్ జెన్ అనే కంపెనీని తెరపైకి తీసుకొచ్చి గ్రీన్కో ప్రమోటర్ అనేది మలేషియా బేస్డ్ కంపెనీ, వివిధ రకాల విద్యుత్తులకు సంబంధించిన బయట ఎక్కువ కాంట్రాక్టులు నిర్వహిస్తుంటుంది. గ్రీన్కో అనేది కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ. గ్రీన్కో కంపెనీకి ఈ కార్ రేస్కు సంబంధించి ఎలాంటి సంబంధాలు లేవు. అంటే బయట లండన్ బేస్డ్గా ఉన్న ఎఫ్ఈఓని ఉండవచ్చు, కానీ వాళ్ళు ఇద్దరిని మధ్యలో పెట్టి ఎఫ్ఈఓని తీసుకొచ్చిన తర్వాతనే ఈ కార్ రేసింగ్ అనేది నిర్వహణ జరిపారు. కానీ మధ్యలోనే వాళ్ళంతా తప్పించుకున్నారు. ఆ భారం అంతా కూడా ప్రభుత్వం పైన పడింది. 55 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వసూలైన తర్వాత 41 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాళ్ళ సొంత పార్టీకే బదలాయింపు జరిగింది. అది కూడా 21 కంపెనీలు, రాయలసీమ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇండియా వైడ్గా ఉన్న పలు రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలు, విద్యుత్ ఎనర్జీ కంపెనీలు ఉన్నాయి, సోలార్ పవర్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ కూడా వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చారు. ఇప్పటికే భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ 1200 కోట్లకు పైగా వాళ్ళకు నిధులున్నాయి. ఆ పార్టీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. అంటే ఇలాంటి ఎన్ని స్కాములు తయారు చేసి ఎలక్టరల్ బాండు రూపేణా జమ చేస్తే అన్ని కోట్లు జమ అయ్యేదని కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. వాటన్నిటికి మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. రాజకీయ విమర్శలు ఎన్ని గుప్పించినా తన తోడుగా ఎంతోమంది సోషల్ మీడియా వారియర్స్ పెట్టుకున్నా ఖచ్చితంగా మాత్రం వాళ్ళందరూ ఎవరు నేరుగా సమాధానాలు చెప్పలేరు. లోపల నుంచి లీకులు ఇవ్వడం కోసం రామచంద్రరావును అయితే పెట్టుకున్నారు. మరి రామచంద్రరావు ఫోన్ను కూడా బయటనే పెట్టేసి లోపలికి పంపించినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ దగ్గర కూడా ఎటువంటి ఫోన్ లేదు. విచారణ సంబంధించి కూడా ఉదయం 10 గంటలకు ఇప్పుడు అటెండ్ అయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు అయితే ఖచ్చితంగా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరి విచారణలో అతను సమాధానాలు చెప్పుకున్నా, మౌనంగా ఉన్నా కూడా, విచారణ అధికారికి సహకరించకున్నా కూడా ఖచ్చితంగా కేటీఆర్ఏ తానే బాధ్యుడిగా కోర్టు ముందు మళ్ళీ నిలవాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పాల్సిన పరిస్థితిని కల్పించుకోవాల్సిన ఆ పరిస్థితి కూడా కేటీఆర్కు ఉంటుంది. అంటే ఎందుకంటే విచారణ అధికారికి ఖచ్చితంగా 1 by 1 క్వశ్చన్లు అడిగితే ఈ కార్ రేస్కి సంబంధించి ప్రతి ఒక్క
ఒప్పందం అంటే వాళ్ళు జరిగిన ప్రభుత్వము ఎస్డెక్జెన్ గ్రీన్కో కంపెనీ ఈ ముగ్గురు మధ్య జరిగిన ట్రైపాడ్ ఒప్పందం కావచ్చు, గ్రీన్కో కంపెనీ తీసుకురావడం కావచ్చు, గ్రీన్కో కంపెనీ తెలంగాణలో ఉంచడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా బేస్డ్గా ఒక కాంక్రీట్ లెవెల్లో కూడా అధికారులు క్వశ్చన్లు అడుగుతారు. ఎవరైనా సరే నిందితుడు ఏ కేసులో అటెండ్ అయినా కూడా ఈ క్వశ్చన్లన్నిటి ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సి అయితే ఉంటుంది. మరి కేటీఆర్ విచారణ అయితే లోపల ప్రారంభమైనట్టుగా సమాచారం. మరి విచారణలో ఈ కారు రేస్ స్కామ్కు సంబంధించి మాత్రం ఖచ్చితమైన సమాధానాలు చెప్తాడా లేదంటే జైలు లోపలికి వెళ్తాడా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే నగేష్ ఇప్పుడైతే విచారణ అయితే ప్రారంభమైంది అన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఎంతమంది అధికారుల బృందం కేటీఆర్ని విచారించబోతుంది అనుకోవచ్చు నగేష్? ఖచ్చితంగా ఒక 5గురు అధికారులు అయితే ఖచ్చితంగా విచారణలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్లో ఉన్న విజయ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ తరుణ్ జోషి కావచ్చు, మజీద్ హుస్సేన్ కావచ్చు, ఇంకో మరికొంతమంది ఎక్స్పర్ట్స్గా ఉన్న అంటే డిఎస్పీ శ్రీధర్ ఒకతను ఉన్నాడు. ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్న అధికారులు అయితే ఈ విచారణలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం మౌడ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దానక్ కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఇక్కడ కీలకంగా ఉంది. దానికి కిషోర్ కూడా తను ఒక 5 పేజీల స్టేట్మెంట్ని ఏసీబీకి ఇచ్చారు. అంటే అందులో 5 పేజీల్లో కూడా ఒప్పందం జరిగిన తీరు, హైదరాబాద్లో నిర్వహణ కావచ్చు, హైదరాబాద్లో డబ్బుల్ని నోట్ ఫైల్ ద్వారా వాళ్ళు పంపిణీ చేయడం కావచ్చు, అలాగే ఎలక్ట్రల్ బాండ్ రూపేణా వాళ్ళ సొంత పార్టీకి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసిన విషయాలన్నీ కూడా 1 by 1 కేటీఆర్ని ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అంటే లాస్ట్ క్యాబినెట్కి సంబంధం లేకుండా ఒక వ్యక్తే చెల్లింపులు జరపడం అనేది ఖచ్చితంగా కేటీఆర్ ఇందులో బాధ్యుడు. ఎందుకంటే ఎఫ్ఈఓ మున్సిపల్ పట్టణాభివృద్ధి సంస్థ సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ఏ బాధ్యుడు అవుతాడు. వ్యక్తిగతంగా ఒప్పందం చేసుకొని 46 కోట్ల రూపాయలు తీసుకున్నారు. 8 కోట్ల రూపాయలు అంటే బ్లాక్ మనీ రూపాయలు చెల్లించారు. అంటే 56 కోట్ల ప్రజాధనం ఇందులో క్లియర్గా వృధా అయిందనేది అర్థమవుతోంది. సో ఇందులో చాలా వరకు ఈమెయిల్ కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈమెయిల్లను కూడా ప్రస్తుతం ఏసీబీ వెలికి తీసింది. ఎందుకంటే ఎఫ్ఈఓ ఎస్డెక్జెన్ అలాగే గ్రీన్కో కంపెనీ, కేటీఆర్, అలాగే అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ మధ్య జరిగిన ఈమెయిల్స్ని కూడా వాళ్ళు పరిశీలించారు. ఎందుకంటే డబ్బులు వెళ్ళే సమయంలో, డబ్బులు తీసుకుంటున్న సమయంలో, మాట్లాడుకుంటున్న సమయంలో ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళు చాట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కొన్ని ఈమెయిల్ ద్వారానే డబ్బుల పంపిణీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారాలన్నింటికి సంబంధించి ఇప్పటికే ఇన్పుట్స్ చాలా వరకు ఏసీబీ సేకరించింది. ఏసీబీ సేకరించిన ఈమెయిల్స్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ ముందుస్తారు. కేటీఆర్ ముందుంచి వీళ్ళంతా ప్రశ్నిస్తారు. మరి మాజీ మంత్రి కేటీఆర్ మరి వాటన్నిటికీ ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి. అంటే తన సొంత మెయిల్ నుంచి కూడా కొన్ని మెయిల్స్ వెళ్ళాయి, తన పిఆర్ఓల ద్వారా కావచ్చు, పిఏ ద్వారా కావచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తున్న సమయంలో కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతుందని చెప్పి నానా హంగామా సృష్టించడం, సెక్రటరేట్ ఎదురుగా రోడ్లపైన అంటే నానా హంగామా సృష్టించి ఈ కార్ రేసు నడుస్తున్న 3 రోజుల సమయంలో కూడా పెద్ద హంగామా నడిచింది. సో ఆ వీడియోలు, ఫొటోస్ కావచ్చు, ఈ కేసులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా కేటీఆర్ ముందుస్తారు. వాటన్నిటికీ ప్రశ్నలు గుప్పించి వాళ్ళందరి నుంచి కూడా వాటి నుంచి కూడా ఇన్పుట్స్ రాబడతారు. ఎందుకంటే కేటీఆర్ కూడా 700 కోట్ల రూపాయలు తెలంగాణకి బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం విశ్వవ్యాప్తంగా చేయడం నగరాన్ని అని చెప్పుకొస్తున్నారు. మరి అందులో విశ్వవ్యాప్తం ఏదైంది, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, వాటికి సంబంధించి ఎందుకు డబ్బులు పంపిణీ చేశారు, సో వీటన్నిటి కూడా ఖచ్చితమైన సమాధానాలు అయితే కేటీఆర్ నుంచి రావాల్సి ఉంది. మరి కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తాడు, మరి కేటీఆర్ తన లాయర్ల ద్వారా కావచ్చు, తన అనుచరుల ద్వారా కావచ్చు, తన బావ మాజీ మంత్రి హరీష్ రావు ద్వారా కావచ్చు కొన్ని విషయాలు సేకరించి ఉంటాడు. మరి ఆ విషయాలకు సంబంధించి అంటే ఏసీబీ విచారణ అధికారుల ముందు ఎలా ప్రవర్తించాలని చెప్పి కూడా కొంతమంది మాజీ పోలీస్ అధికారుల నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ తాను అంటే కోర్టుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సమయంలో కొన్ని విషయాలు పాటించండి అని చెప్పి సలహాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏది పాటించినా ఏది పాటించకపోయినా నిందితుడిగా కేటీఆర్ రేవన్ నిందితుడిగా మాత్రం ఈ కార్ రేసింగ్లో అటెండ్ అయ్యాడు. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఖచ్చితంగా కేటీఆర్ అవునన్నా కాదన్నా కూడా అక్కడ స్కామ్ జరిగిన విషయాన్ని ఎత్తి చూపితే మాత్రం ఏం సమాధానం చెప్తాడు, అంటే ఇది జరిగింది ఇది జరగదని చెప్తాడని మాత్రం ప్రతిదీ కూడా నోట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ నోటు ప్రకారమే నెక్స్ట్ లెవెల్లో కూడా న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతుంది. ఒకవేళ విచారణ అధికారులు సంతృప్తి చెందక కేటీఆర్ ఇచ్చే సమాధానాలు కూడా వాళ్ళని
కొంత గందరగోళ పరిస్థితి మాత్రం అది కూడా కేటీఆర్కు నష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ప్రస్తుతం అయితే ఇవాళ కేటీఆర్ విచారణకు హాజరవుతున్న సమయంలో కూడా వాళ్ళ తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఉదయం మాత్రం వాళ్ళ ఇంటికి మాజీ మంత్రి హరీష్ కావచ్చు, కవిత కావచ్చు, మిగతా పార్టీ శ్రేణులు అయితే హాజరయ్యారు. సో ఒక తెలంగాణలో భారీ సామ్రాజ్యాన్ని నడిపిన వ్యక్తి ఈరోజు మాత్రం పోలీసుల ముందు సామాన్య వ్యక్తిగా విచారణ అయితే ఎదుర్కొంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలైతే చాలా ఆసక్తిగా, అంటే నెటిజన్లు ఎక్స్ వేదిక కావచ్చు, మిగతా యూట్యూబ్లో కావచ్చు, చాలా రకాలుగా కేటీఆర్ ఏం చెప్తాడన్న ఆసక్తిని అయితే చాలామంది గమనిస్తున్నారు. అంటే బయట విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కావచ్చు, భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, రకరకాలుగా గమనిస్తూనే ఉన్నారు. సో మొత్తానికైతే గతంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకుంటూ వీళ్ళంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మరి ఈ స్కామ్లు ఎందుకు చేశారు, మరి పోలీసుల నుంచి ప్రశ్నలు అడుగుతున్న సమయంలో కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారని కూడా ప్రతి ఒక్కరికైతే ప్రజలకైతే ఆసక్తి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, మరో పార్టీ బీజేపీ నేతలు కావచ్చు, ఖచ్చితంగా కేటీఆర్ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా వీళ్ళపైన దృష్టి కూడా ఉంది. ఎందుకంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అనే పేర్లు కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ ప్రచారంలో ఉన్న పేర్లు కూడా. సో వీళ్ళందరికీ సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే ఎక్స్ వేదిక, అంటే ఇప్పటికే గూగుల్లో కూడా లక్షల్లో సెర్చ్ చేస్తున్నారు. అంటే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైందా లేదా, కేటీఆర్ లోపలికి వెళ్ళాడు, అంటే ప్రతి వార్తాపత్రికలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ అన్ని, మెయిన్ స్ట్రీమ్లో ఉన్న ఛానల్ అందరినీ కూడా ఆసక్తిగా చాలామంది ప్రజలైతే గమనిస్తున్నారని చెప్పొచ్చు.